హలో ఎవ్రీవన్. సో నా దగ్గర ఉన్న ప్లెయిన్ శారీని నేను డ్రెస్ లాగా ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిస్తా. నా దగ్గర ఇంకొక లేస్ కూడా ఉంది, దాన్ని అటాచ్ చేపించి ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నా. కింద లేస్ బోర్డర్కి లేస్ అటాచ్ చేయించిన అండ్ బ్యాక్ సైడ్ ఇలా కట్ వర్క్తో డిజైన్ చేయించుకున్నా. అండ్ డోరీస్ ఇలా పొడుగుగా ఉంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే డ్రెస్ మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి డోరీస్ కొంచెం హెవీగా ఇలా పొడుగుగా ఉంటే బాగుంటుందని అలా పెట్టించిన. నాకు ఇక్కడ మనకి కింద కట్ దగ్గర ఏదైనా డిజైన్ వేస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట. సో వెంటనే నేను మా తమ్ముడితో వెళ్ళి ఇలా ఈ కట్ బీట్స్ అనేవి కొనుక్కొచ్చుకున్నా. నేను వేయాలనుకున్న డిజైన్ రఫ్గా ఇలా నేను పేపర్ మీద అయితే డ్రా చేసుకున్నా. పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత నేను ఏదైతే డ్రాయింగ్ వేసుకున్నానో దాన్ని మనము మన డ్రెస్కి ఎక్కడైతే కుట్టాలనుకుంటామో అక్కడ పెన్సిల్తో ఇట్లా డ్రా చేసుకోవాలి. పెన్తో కూడా డ్రా చేసుకోవచ్చు, బట్ ఏదైనా మిస్టేక్ పోతే మనము రబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, డ్రెస్ పాడవకుండా ఉంటుంది కాబట్టి నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నా. పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత నేను తీసుకొచ్చిన కట్ బీట్స్ని నేను ఏదైతే డ్రా చేసుకున్నానో డ్రెస్ పైన సేమ్ అదే డిజైన్ మీద నేను తీసుకొచ్చిన కట్ బీట్స్ని నేను నీట్గా ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా నాకైతే శారీ 300 పడింది, లైనింగ్ ఒక 100 రూపీస్, స్టిచ్చింగ్ కాస్ట్ ఒక 500 పడ్డది. లేస్ ఒక చిన్న లేస్ ఒకటి పెద్ద లేస్ రెండు యూజ్ చేసిన. చిన్న లేస్కి ఏమో 180 రూపీస్ అట్లా పడింది, పెద్ద లేస్కి కూడా ఒక 150 రూపీస్ పడింది, ఎందుకంటే అది తక్కువ మీటర్స్ కాబట్టి. ఈ చిన్న లేస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో తీసుకున్నా. పెద్ద లేస్ ఆల్రెడీ నా దగ్గర పెద్దది తీసుకున్నా మొత్తము, అది ఎక్స్ట్రా మిగిలిపోతే ఈ డ్రెస్కి నేను అటాచ్ చేయించుకున్నా. నా దగ్గర ఉన్న వేరే కలర్ దుపట్టాతో ఇలా పేరప్ చేసుకున్నా. సో ఓవరాల్ డ్రెస్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.